మారు మనసు ఎంత కీలకం అంటే, మారు మనసులోని రకాలు చెప్పా ఇప్పటిదాకా, దాని ప్రాముఖ్యత చెప్తా. పాయింట్ నెంబర్ 1, మారు మనసులోని రకాలు. అయిపోయింది, ఇప్పటిదాకా చెప్పింది. టైం ఏందిరా బాబు, విశాలైనట్టు. 3 పాటలు పాడాం కదా పెద్ద పెద్దవి, అక్కడ లాగేసింది టైం. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఈసారి చెప్పేదా? కార్యక్రమం తర్వాయి భాగం వచ్చేవారం వద్దా? చెప్పాల్సిందేనా? గట్టిగా చెబుతాం మరి. అది అంత మాత్రం సౌండ్ ఉండాలి మనకి. మొదటిది మారు మనసులోని రకములు చెప్పాను. రెండవది మారు మనసు యొక్క ప్రయోజనాలేంటి అనేది తీసుకుంటే, మారు మనసు పొంది మనం దేవుని వైపు తిరిగిన ఎడల ఆత్మ రక్షింపబడుతుంది, నిత్య జీవం మనకి ప్రాప్తిస్తుంది. అది మారు మనసు యొక్క ప్రయోజనం. ఆత్మరక్షణ, నిత్య జీవం. పాతాళ అగ్ని, నరకాగ్ని తప్పించుకుంటాం. మారు మనసు లేని బతుకు బతికినందుకేగా ధనవంతుడు పాతాళంలో యాతన పడ్డాడు. వాళ్ళ తమ్ముళ్ళు కూడా అక్కడికి వస్తారని ఎందుకు చెప్పాడు? వాళ్ళు కూడా మారు మనసు లేని బతుకు బతుకుతున్నారు. అదే వాళ్ళు మారు మనసు పొందితే ఇక్కడికి రారు. కాబట్టి ఇప్పుడు మారు మనసు పొందిన వ్యక్తులంగా మనం జీవించినట్లయితే ఎక్కడికి పోము? పాతాళ అగ్నికి పోము, నరకాగ్నికి పోము. మరి ఎక్కడ పోతాం? ఎస్, పరిశుద్ధుల విశ్రమ స్థానంలోకి పోతాం. యేసయ్య రాకకు ముందే మనం పోతే పరదైసు మహిమకి వెళ్తాం. అక్కడ మహిమాయుక్తమైన సంతోషం, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం, రమ్యమైన చోటుకు చేరుతాం. అదే మారు మనసుని విసర్జిస్తే అగ్నిలో పోయి యాతన పడతాం. అగ్ని ఆరదు, పురుగు జావదన్న ప్రదేశానికి వెళ్తాం. ఎంత కీలకమో చూడండి మారు మనసు. స్తోత్రం. రెండవది, మారు మనసు పొంది దేవుని ఎదుట ఉండినందున దేవుని ఆశీర్వాదములు స్వతంత్రించుకుంటాం. తెలుసా మీకు? మారు మనసు పొంది దేవుని ఎదుట నడుచుకున్న వాడికి ఆశీర్వాదములన్నీ దేవుడు సిద్ధపరుస్తాడు. కొంతమంది మారు మనసు పొందకుండా నన్ను ఆశీర్వదించాయా, నన్ను దీవించాయా, నన్ను ఆశీర్వదించాయా, నన్ను దీవించాయా అంటాడు. దేవుడు అంటాడు ముందు మారు మనసు పొందు, ముందు మారు మనసు పొందు అంటాడు. మారు మనసు వద్దు కానీ నాకు ఆశీర్వాదాలు కావాలంటే కుదరదు, నాశనం అవుతావు అంటాడు. మారు మనస్సును ఆశించకుండా ఆశీర్వాదాలు ఆశించేవాడు దెబ్బతింటాడు. తెలుసా మీకు ఈ రహస్యం? మోకాళ్ళేసి ఆశీర్వాదం అడిగే ప్రతి ఒక్కళ్ళు కూడా మారు మనసు ఉందో లేదో చూసుకోండి. మారు మనసు పొందకుండా ఆశీర్వాదాలు ఒకడు పొందుకుంటే వాడిని ఆశీర్వాదాలు భ్రష్టుణ్ణి చేస్తాయి. అదే మారు మనసు పొందినవాడు బ్లెస్సింగ్ చేయబడితే, ఆశీర్వదించబడితే వాడు ధన్యుడవుతాడు, 10 మందికి దీవెనవుతాడు. మారు మనసు లేని వాళ్ళకి ఆశీర్వాదం ప్రమాదం. తెలుసా? కొంతమంది డబ్బు రానప్పుడు దీనులుగా ఉంటారు, డబ్బు వచ్చినాక సర్వనాశనం అవుతారు. పిల్లలు పాడైపోతారు, పెద్దోళ్ళు పాడైపోతారు, దుర్వ్యసనాలకు లోనైపోతారు, కామ వికారయుక్తమైన నడవడికి వెళ్ళిపోతారు. అది ఏమీ లేనప్పుడు ధన సంబంధమైన ఆశీర్వాదం లేనప్పుడు దీనులుగా ఉంటారు. ఇప్పుడు మారు మనసు లేదు, ముందే మారు మనసు లేదు, ఆయన దేవుడి దగ్గరకు వచ్చి దీవించయా దీవించ అంటున్నారు. ఆమెను అన్నాడు అనుకో, ఈ మారు మనసు లేని వాళ్ళకి సమృద్ధి వచ్చింది. అప్పుడు సొదొమ గొమొర్రా సరుకు తయారైంది అక్కడ. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? అర్థం కాకపోవటానికి ఏముందిలే. ఏ సరుకు తయారైద్ది? అందుకే దేవుడు తన దగ్గర ఆశీర్వాదాన్ని పొందగోరే వాళ్ళకి ముందు ఏం చెప్తాడంటే మారు మనసు పొందు, ఫలానా విషయంలో మారు మనసు పొందు, ఫలానా విషయంలో మారు మనసు పొందు, ఫలానా విషయంలో దిద్దుకో, నన్ను హత్తుకొని ఉండు, తప్పకుండా దీవిస్తా, క్రమక్రమంగా దీవిస్తా, అంచెలంచెలుగా దీవిస్తా, అందని శిఖరాలకు నేను చేరుస్తా. నీకెందుకు? నువ్వైతే మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తూ ఉంటావు.
తర్వాత నేను చూసుకుంటా. మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తూ ఉండు. మారు మనసు పొందిన వ్యక్తికి తగిన క్రియలు చేస్తూ ఉండు. నీ క్రియలు చూసినప్పుడు జనం గుర్తించాలి, ఇదిగో ఈమె అందరి వంటిది కాదు, ఇతను అందరి వంటి వాడు కాదు, మారు మనసు పొంది ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తులు, మారు మనసుకు తగిన క్రియలు చేస్తున్నారు అని గుర్తుపట్టాలి. దేవుడు గుర్తించాలి, ప్రజలు గుర్తించాలి. మారు మనసుకు తగిన ఫలం ఫలించు, నేను చూసుకుంటా. నిన్ను ఆత్మ సంబంధంగా దీవిస్తా, భౌతికంగా కూడా దీవిస్తా. దీని గురించి లేఖనం ఎక్కడ చెప్పుచున్నది? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చెప్పింది. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒకసారి తీయండి బైబిల్ ఉన్నోళ్ళు. ఏశావును గురించి మాట్లాడతాడు అక్కడ. ఒక్క నిమిషం ఆగు నాయన. 15-16 వచనాలు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి. అదుగదుగదుగదుగదుగో. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెతకినను, కన్నీళ్లతో ఏడుపుతో శ్రద్ధగా వెతకినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. క్రొత్త నిబంధనలో 2వ మాట అది. పాత నిబంధన సందర్భాన్ని ఉటంకిస్తూ చెప్పిన ప్రభువు చెప్పినటువంటి మొదటి మాట మీకు చెప్పాను. మోషేయు ప్రవక్తల ధర్మశాస్త్రాన్ని గూర్చి ధనవంతుడు లాజరు స్టోరీలో మారు మనస్సు ప్రస్తావన. ఇక్కడ మళ్ళీ హెబ్రీ పత్రిక 12లో పాత నిబంధనలోని ఏశావు స్టోరీని తీసుకొని ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు దరిద్రుడు, భ్రష్టుడు, వ్యభిచారి అనుంది. తర్వాత ఆశీర్వాదము పొందగోరి శ్రద్ధతో కన్నీళ్లతో వెతికిన మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడెను అన్నాడు. మారు మనసు పొందాల్సినప్పుడే పొందాలండి. టైం అయిపోయిన తర్వాత నేను ఎంత మారు మనసు పొందుతానన్నా కుదరదు. వాడు ముందేమో వ్యాపారం చేశాడు, చిక్కుడుగాయల కూరకి జ్యేష్ఠత్వాన్ని అమ్మాడు. ముందేం చేశాడే, యాకోబు కలగూర వంటకం చేసుకుంటుంటే పోయి కూర్చొని, తమ్ముడా ఆకలి అవుతుంది పెట్టరా అన్నాడు. జ్యేష్ఠత్వ హక్కు నాకు అమ్మితే పెడతాను. పెట్టేది మొత్తం నీకే ఇస్తా, తీసుకో, కూర తీసుకో, జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇవ్వు అంటే, హక్కు నేనేం చేసుకుంటాను? ఇద్దరం కవల పిల్లలు, నిమిషాల వ్యవధిలో పుట్టిన వాళ్ళం మనం, ఇందులో పెద్ద చిన్న ఏముంది, సరే నువ్వే జ్యేష్ఠుడు పో అన్నాడు. అట్లా కాదు, దేవుని ముందు జయ ప్రమాణం. ఇక నుంచి మన పితరులో దేవుడు ఆయన ప్రభు ఎదుట చెప్తున్నాడు, నీవు నాకు ఈ చిక్కుడుగాయల కూర ఇస్తున్నావు కాబట్టి ఈ కూరకు నా జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేస్తున్నాను. ఇక నుంచి నువ్వు పెద్ద కొడుకువి, నేను చిన్న కొడుకుని. యాకోబు అనబడిన నీవు పెద్ద కొడుకువి, ఏశావు అనబడిన నేను చిన్న కొడుకుని. అప్పుడు ఆ చట్టి ఇచ్చేశాడు, తినిపోయబో అని. ఇది అమ్మేశాడని ఉంది గ్రంథంలో. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి. వీడేమో ముందు అమ్ముతాడు. ఎప్పుడు తెలివిగా ఉండాలి, ఎప్పుడు మారు మనసు పొందాలి, ఎప్పుడు సరి చేసుకోవాలి, ఆ టైం పోగొట్టాడు. అమ్మేశాడు, వ్యాపారం చేసేసాడు. దిద్దుకునే టైం ఇచ్చినా ఇవ్వలా, మళ్ళీ ఆ పని చేయలా. అమ్మేశాడు. తర్వాత ఎన్ని తిప్పలు పడినా మళ్ళీ అది దక్కలేదు. చివరికి అబ్రహాము కుమారుడు ఇస్సాకు కొడుకు యాకోబు అనే వచ్చింది, కానీ ఏశావు అని రాలా. వాగ్దాన సంతానానికి మూలపితరుడు యాకోబు అయ్యాడు, కానీ ఏశావు కాలేకపోయాడు. చివరికి ఏమైపోయాడంటే ఏశావు భ్రష్టుడై వ్యభిచారి అయి అన్య దేవతల వశమైపోయాడు. తెలుసా మీకు? ఏదోమీయులంటే ఏశావు సంతానం. చివరికి వాగ్దాన సంతానానికి శత్రువులు అయిపోయారు ఏదోమీయులు.
ప్రిలారా, మారు మనస్సు పొంది దేవుని వైపు తిరగాల్సిన టైంలోనే తిరగాలి. టైం అయిపోయిన తర్వాత ఎన్ని తిప్పలు పడినా రాదు ఛాన్స్. చచ్చిన వాళ్ళల్లో చాలామంది అడిగేది ఏందో తెలుసా? పాతాళ అగ్నిలో ఉన్నోళ్ళు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. గతంలో సినిమా ఛాన్సుల కోసం క్యూ కట్టి అడిగేవాళ్ళు, సార్ ఒక ఛాన్స్ సార్. డైరెక్టర్ని అడిగేవాళ్ళు, సార్ ఒక ఛాన్స్ అని, భూమి మీద స్టూడియోల దగ్గర. మొన్న మా బ్రదర్ చెప్తున్నాడు, ఒక్క ఛాన్స్ అని నిలబడేవాళ్ళు. పాతాళములో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది అడిగేది, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేము మారు మనసు పొందుతాం, మేము మారు మనసు పొందుతాం, మేము మారు మనసు పొందుతాం. లేదురా బాబు, నీకు ఇచ్చిన టైం అయిపోయింది. అందుకే వాడు కేకలేసింది, అయ్యా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రాకముందే, వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే చెప్పయ్యా లాజర్ను పంపించాయి అంటే, లేదురా మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు గ్రంథం ఉంది, దాని ప్రకారం వాళ్ళు వింటే ధన్యులు, లేకపోతే వాళ్ళు ఇక్కడికే వస్తారు అన్నాడు. మా వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదయ్యా, బతికున్నోళ్ళు చెవి తినే టైపు కాదయ్యా. మా వాళ్ళు మారాలంటే సచ్చినోడు లేచి చెప్పాలయ్యా. అర్థమైందా? ఒక్కొక్కటి సైకాలజీ అట్టుంటుంది, నేను నమ్మనంటుంటాడు. సచ్చాక ఒకవేళ ఉంటే నరకం లేదు, దేవుడు లేడు, తీర్పు లేదు అంటావు. సచ్చాక ఉంటే తూచి అని పిల్లలు ఆడుకునేటప్పుడు తూచి కొడితే గోలి దాట మళ్ళీ మొదలు పెట్టాలా? ఏమన్నా మళ్ళీ మొదలైద్దేంది జీవితం? పోతారు పాతాళానికి, జాగ్రత్త పడాలి. పిల్లలు ఆడుకునే పిల్లకాయల ఆటలు కాదు ఇవి, జీవితం. ప్రభు ప్రాణమల్లా పెట్టించిన రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? కాబట్టి భౌతిక ఆత్మ సంబంధమైన 2 ఆశీర్వాదాలు దేవుడు ఎవరికి ఇవ్వాలని కోరుకుంటాడో తెలుసా? మారు మనసు పొందిన వారికి, మారు మనసుకు తగిన ఫలం ఫలించే వాళ్ళకి. దేవునికి స్తోత్రం. అందుకే ఏది కీలకమో దాన్ని గుర్తుపట్టమన్నాను నేను. ఎన్నిసార్లు వాక్యంలో చెప్పాను, నాకు అది కావాలి, నాకు ఆ సమస్య పోవాలి, ఈ దీవెన కావాలి, నేను 10 మందికి ప్రయోజనం కావాలి, నేను ఇలా కావాలి, నేను గొప్ప సేవ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటే బాబు ఎన్ని చేద్దువు కానీ ముందు అసలు నువ్వు చూసుకోమని చెబుతాను నేను. నీ బుద్ధిని పరిశీలించుకో, నీ క్యారెక్టర్ని పరిశీలించుకో. ఎక్కడైనా లోపాలుంటే ముందు మారు మనసు పొందు, దిద్దుకో, సరి చేసుకో. దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే దిద్దుకోవటానికి ఇష్టపడే వాళ్ళని ఇష్టపడతాడు. మారు మనసు పొందని ఇష్టపడే వాళ్ళని ఇష్టపడతాడు దేవుడు. ఎన్ని చెప్పినా నేను దిద్దుకొని నేను మారననే వాళ్ళని పక్కన పడేస్తాడు, సావురా నీ సావని. అలా కాకుండా మారు మనసుని ఇష్టపడే వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు. మారు మనసుని ఇష్టపడని వాళ్ళని భక్తిహీనులు అన్నాడు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పాలి. ఏది చూసుకోవాలమ్మా బాగుపడాలంటే? ముందు హలో, దానికి ఇంకో పేరు పెట్టా ఇందాక. ముందు బుద్ధిని చూసుకో, బుద్ధిని చూసుకో. ఏం బుద్ధి కలిగి ఉన్నావు? కక్కుర్తి బుద్ధి ఉందా? నలుగురికి పెట్టే బుద్ధి ఉందా? పిసిని కొట్టు బుద్ధి ఉందా? మార్చుకో, మారు మనసు పొందు. ధారాళమైన చేతులు కలిగి ఉండేటట్టు సహాయం, ఇతరులకు సహాయం, హెల్ప్ నువ్వు చెయ్యి. వంకర బుద్ధి ఉందా? సరి చూసుకో. కుళ్ళుకునే బుద్ధి ఉందా? సరి చూసుకో. మన బుద్ధి అమ్మా, మన బుద్ధి. కొండేలు చెప్పే బుద్ధి ఉందా? కొంతమందికి వేరే పాపాలు ఏమి ఉండవు, కొండేలు చెప్తూ ఉంటారు. ఆమె మీద, ఆమె మీద ఊరకదే వ్యసనం, అదొక వ్యసనం. ఎవరో ఒకళ్ళ మీద ఏదో ఒక మాట చెప్పకపోతే ఏమి ప్రశాంతంగా ఉండదు. చెప్పాలి, వాళ్ళు తిట్టుకోవాలి, ఏం ప్రశాంతంగా నిద్రపో. కలహప్రియ అన్నమాట. కొంతమంది ఆ టైప్ సైకాలజీ కలిగి ఉంటారు. పురుషులు కూడా చెప్తున్నాను నేను, దిద్దుకోవాల్సిన, సరి చేసుకోవాల్సిన సంగతులు చూసుకోవాలి. అరే ఫలానా విషయంలో నేను కొంచెం పెడబుద్ధి కలిగి ఉన్నాను, దుర్బుద్ధి కలిగి ఉన్నాను, నా బుద్ధి సరి చేసుకోవాలి, సుబుద్ధిలోకి నేను రావాలి, సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. కొంతమందికి తిరుగుబాటు బుద్ధి ఉంటుంది, పద్దాకలు దేవుని మీద తిరుగుబాటు. ఇది సౌలుకు ఉంది. కానీ దావీదైతే సుబుద్ధి కలిగి నడుచుకోలేను. తనను చంపటానికి వచ్చినటువంటి సౌలును కూడా చంపకుండా క్షమించి వదిలేసి సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు. యెహోవా దావీదుకు తోడై ఉన్నాడని ఉంది.
ఇక్కడ ఉన్నవాడి దగ్గర నుంచి అక్కడ ఉన్నవాడి దగ్గర నుంచి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడ లోపం ఉందో చూసుకో, ఎక్కడ తేడా ఉందో చూసుకో. మూర్ఖపు బుద్ధి, వంచన బుద్ధి, విమర్శనాత్మకమైన బుద్ధి కొంతమందికి. ఎప్పుడు వాళ్ళని వాళ్ళు విమర్శించుకోరు, ఎప్పుడు వాళ్ళు తేడా వీళ్ళు తేడా వీళ్ళు తేడా వాళ్ళు తేడా అని ఎప్పుడు ఎదుటి వాళ్ళని విమర్శించడంలోనే పొద్దుపుచ్చుకుంటూ ఉంటారు. ఇదొక టైపు. మన బుద్ధిని మనం అన్ని విషయములలో పరిశీలించుకొని ఏ పాయింట్స్లో మనం మారు మనసు పొందాలో పొందిన ఎడలా నా తండ్రి దేశము యొక్క ఉన్నత స్థలము మీదికి నిన్ను ఎక్కిస్తాడు. నీ వ్యాజ్యములన్నీ ఆయన చేతబడతాడు. నీ వైఫల్యాలన్నీ విజయాలుగా మారుస్తాడు. నిన్ను పడద్రోసి అధపాతాళానికి తొక్కాలనుకొని ఎంతమంది ప్రయత్నిస్తారో వాళ్ళందరూ నీ కాళ్ళకు మొక్కేటట్టు చేస్తాడు. ఎవ్వడికి అందని కృపలో నిన్ను దాచిపెడతాడు. అక్కడికి వచ్చి నిన్ను పడేసేసి ఎవడుకుండదు చేస్తాడు. దానికి ముందేం చేయాలా? తిరుగుబాటు బుద్ధి, అసూయ బుద్ధి, కలహ బుద్ధి, కక్కుర్తి బుద్ధి, దుర్బుద్ధి, ఈ కొండాలు చెప్పే బుద్ధి, సాడీలు చెప్పే బుద్ధి, వ్యసనం, అసూయ. మీకు తెలుసు ఏమేమి ఉన్నాయో లోపాలు చూసుకోవాలి. వాటిని విసర్జించి మారు మనసు పొందాలి. ఎందుకంటే ఈ దేవుడు అసహించుకుంటున్నాడు. వాటిని అట్టబెట్టి నిన్ను ఆశీర్వదించడం ఇష్టపడ్డాడు. విసర్జించి చూడు, పరిశీలించుకో, నిన్ను నువ్వు వెతుక్కో. నా దగ్గర ఈ దరిద్రం ఒకటి ఉంది, ఇది మానుకోవాలి. ఈ విషయంలో నేను మారు మనసు పొందాలి. నేను క్షమించలేకపోతున్నాను, నేను చండాలంగా ఓర్చుకోలేకపోతున్నాను ఏంది, నేను ఇంత మాట పడలేకపోతున్నాను ఏంది. నేను కొంతమందికి ఓర్పు ఉండదు, ఓర్పు లేని బుద్ధి. ఇంత మాట అంటే పడరు, మళ్ళీ వీళ్ళు పెద్ద పెద్ద అంటారు, అందరూ పడాలా. దరిద్ర బుద్ధి. వీళ్ళేం పెద్ద పెద్ద తోలుతారు, అందరూ పడాలి. వీళ్ళు ఏం చేసినా, వీళ్ళు ఏం సాగించుకుని అందరూ పడాలి. ఎవరన్నా ఏదన్నా ఇంత మాట అన్నారంటే వీళ్ళకి ఏం బాధో బాధ. ఏం బుద్ధి ఇది? ఆలోచించుకోవాలి. అరే నేను ఎదుటి వాళ్ళు అంటున్నప్పుడు వాళ్ళు పడుతున్నారు, నేను ఎవరన్నా అంటే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నా? అంత చిన్న సంకుచితమైన హృదయం ఏంటి? చిచి మారు మనసు పొందాలి, నేను కాస్త ఓర్చుకోవాలి, ఓర్పును అలవర్చుకోవాలి. నేను ఈ విషయంలో మారు మనసు పొందాలి. దీన్ని క్షమించలేకపోతున్నానేది, ఎవరే తప్పు చేసినా రియాక్ట్ అయిపోతున్నానేది రాంగ్ కదా. ఇది ఒక దేవుని బిడ్డగా నాకు తగదు కదా. నేను ఓర్చుకోవాలి, సరి చేసుకోవాలి, క్షమించాలి, పోనీలే అనుకోవాలి. ఏంటి నా బుద్ధి ఏంటి? నేను ఈ విషయంలో మారు మనసు పొందాలని అట్లా ఇతరులకు హెల్ప్ చేసేటప్పుడు పిసిని బుద్ధి ప్రదర్శించక ధారాళముగా సాయం చేసే బుద్ధి, సద్బుద్ధి, త్యాగబుద్ధి, సుబుద్ధి కలిగి ఉండినట్లు నువ్వు బ్యాలెన్స్ చేసుకో. నేను చెప్పిన సూత్రం నువ్వు తీసుకొని నువ్వు నీ జీవితానికి అన్వయించుకొని ఆ పరిశీలనలో నువ్వు అడుగులే. సుబుద్ధి కలిగి నువ్వు నడుచుకుంటే నీకు ఎంత భయంకరమైన వ్యాధి ఉన్నా భయపడొద్దు, అది నిన్నేమి చేయదు. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. అది ఏదైనా సరే నా తండ్రి వెనక్కి తిప్పుతాడు. ఆ రిపోర్ట్ మారిపోయింది. ఎందుకంటే నువ్వు ఇష్టం ఆయనకి, నువ్వు ఇష్టం. హిజ్కియా ప్రార్థన గుర్తుందా? యెషయాను పంపించి అయిపోయింది నీ టైం అని చెప్పించాడు. క్యాన్సర్ వచ్చింది అంటే క్యాన్సర్ పుండు, ఏ మందులు ఆడినా తగ్గట్లా హిజ్కియాకి. ఫైనల్ ముగిస్తున్నా. ఇక ఈ ఒక్క ముక్క విని ప్రార్థన చేసుకుందాం. ముగిస్తున్నా. ఏం వైద్యం చేసినా వాళ్ళ కావట్లే, తగ్గట్లా, క్యాన్సర్ తగ్గదుగా, పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ వచ్చింది, కీమోథెరపీ అని, రేడియేషన్ థెరపీ అని, రకరకాల థెరపీలు వచ్చినాయి. అప్పుడు లేవు. డౌట్ వచ్చింది హిజ్కియాకి, ఏంటి నాకు ఈ జబ్బు తగ్గట్లేదు, ఏంది పోతానా ఏందని డౌట్ వచ్చి అడిగాడు. ఏంది నాయన ఉంటానా పోతానా క్లారిటీ ఇవ్వమని. అప్పుడు దేవుడు యెషయాతో మాట్లాడాడు. యెషయా పోయా, నా దాసుడు అడుగుతున్నాడు, చెప్పు, నీవు బ్రతుకవు మరణమగుచున్నావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పు అని చెప్తే యెషయా పోయి చెప్పాడు. ఏమయ్యా నువ్వు ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు, లేదు టైం అయిపోయింది, దేవుడు పిలుస్తున్నాడు నిన్ను,
అని చెప్పాడు. అది విన్నప్పుడు హిజ్కియా ఏమన్నాడో తెలుసా? ఒక ప్రార్థన చేశాడు. గోడ తట్టు ముఖము దిప్పుకొని, ప్రభువా యెహోవా, నీ సత్యమును అనుసరించి నీ ఎదుట నేను ఎలాగూ నడుచుకుంటునో నీవే ఎరుగుదువు. నాకు బతకాలను ఉందని కానీ ఇన్నేళ్ళు ఆయుష్ ఇవ్వమని కానీ అడిగినట్టుందేమో చూడండి. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం, లేకపోతే 1 నిమిషం 2వ వచనం నుంచి చదువు. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని. సింపుల్, అదే ప్రార్థన. అంటే అక్కడ ఏం బయట పెట్టాడు తెలుసా? దేవా, ఏ బుద్ధి కలిగి నేను నీ ఎదుట నడుచుకున్నానో నీకు తెలియదా? ఎంత యథార్థంగా ప్రవర్తించానో, ఎంత సుబుద్ధిగా నడుచుకున్నానో, నీ సత్యమును అనుసరించి ఎలాగ ప్రవర్తించానో నీకు తెలియదా అయ్యా? ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా కృపతో అన్నాడండి. సుదీర్ఘ ప్రార్థన లేదు, దీర్ఘ ప్రార్థనలు లేవు, దైవజనులు వచ్చి మామిడి మీద పెట్టి బాది చేసిన ప్రార్థనలు లేవు. కొంతమందికి మామిడి మంట పుట్టిందాక బాది ప్రార్థన చేసినా స్వస్థత రావట్లా. ఇక్కడ ఎవరో వచ్చి చేయాలి, ఆయన గోడ తట్టు మొగం తిప్పుకున్నాడే, చూడవయ్యా నేను ఎలా బతికానో ఒక్కసారి ఊహించుకోమన్నాడు. అంటే దేవుని ఎదుట మన ప్రవర్తనను క్రమముగా మనం జాగ్రత్త పడిన ఎడల, ఉంచుకొనిన ఎడల, మరణకరమైన ప్రమాదము నుండి కూడా, తెగులు నుండి కూడా నిన్ను సేవ్ చేయగలుగుతాడు ఆయన. నేను ఎలా బతికానో చూడయ్యా అన్నాడు. అంతే. వెంటనే యెషయాకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. యెహోవా వాక్కు మళ్ళా యెషయాకు ప్రత్యక్షమైంది. యెషయా పూర్తిగా రాజభవనం నుంచి బయటికి కూడా పోలా, నడిమిశాలలోకి వెళ్ళాడు. అంతే. వెంటనే ఈ ముక్క అక్కడ అన్నాడు హిజ్కియా. వెంటనే యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై, యెషయా యెషయా అన్నాడు. చిత్తము ప్రభువా, చెప్పండి. నీవు నా ప్రజల అధిపతి యొద్దకు వెళ్ళు, నేను అతనికి చెప్పానని చెప్పు. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. ఇదిగో ఇంకనూ 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. 1 ఏడు 2 ఏళ్ళు కాదు, ఏకదం 15 ఏళ్ళు బతుకు పోవా పో అన్నాడు. అక్కడ హిజ్కియా యూజ్ చేసినటువంటి వర్డ్స్ ఏంటో తెలుసా? తన లైఫ్ స్టైల్ చెప్పాడు. అంతే. తన ఎలాంటి బుద్ధి కలిగి బతికాడో చెప్పాడు. దేవుడు కూడా యాక్సెప్ట్ చేశాడు, ఆమోదం ఇచ్చాడు. అవును, కరెక్ట్గానే బ్రతి, నిజమే. ఇంత మంచి ప్రవర్తన కలిగినోడి నువ్వు నాకు సంతోషంగా అడుగులేసావు, మంచి బుద్ధి కలిగినోడివి నువ్వు, రైట్. ఏంటి నీకు ఇంకా బతకాలను ఉందా? సరిపో, ఏముంది ఇద్దాం, ఏముంది? అది జబ్బుగా ప్రభా, క్యాన్సర్ లేదు, తీసేస్తా లేపో. 8 ఏళ్ళు, 1 ఏడు 2 ఏళ్ళ కాదు 15 ఏళ్ళు పో, బతుకుపో. ఆయన చేతిలో ఉందండి. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు గాంచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. కనికరించి నీ చేయి చాపి అద్భుతములు చేయు దైవమా, కనికరించి నీ చేయి చాపి అద్భుతములు చేయు దైవమా. అయ్యా అద్భుతములు చేయు దైవమా, అయ్యా అద్భుతములు చేయు దైవమా. విన్నపాలు విను దైవమా, నా కన్నీరుగా
మంచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, నీకే స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఏం బిడ్డా, క్యాన్సరా? అయితే దాని శక్తిని నేను నిర్వీర్యం చేసేస్తున్నాను. పో, నీకేం కాదు, పో, ఏం చేయదు, పో, నేను తగ్గిపోయేది పో అంటాడు. ఎందుకు అంత కృంగిపోతున్నావు? ఎందుకు? నీ ప్రవర్తన నాకు చాలా నచ్చింది, నువ్వు ఆశిస్తున్నావా ఇంకా ఉండాలని? సరిపో, తగ్గిస్తాపో అంటాడు. అన్నాడంటే అయిపోయింది. సుప్రీం మన సర్వ శరీరములను ఆ చేతులే నిర్మించినాయి. ఏంది అంత కృంగిపోతున్నావు? చాలా మంచి ప్రవర్తన గలదానివి నువ్వు. ఏంది ఆర్థిక ఇబ్బందులా? శ్రేష్టమైన దాచిపెట్టాను నీకు, ఇస్తాపో. ఇప్పుడు నువ్వు వేధించబడుతున్న ఈ సమస్యలు ఏవి నీకుండవు, తీసేస్తాను నేను. అప్పులేగా తీసేస్తాపో. ఎట్లా అడగొద్దు నన్ను ఎట్లా అనేది నేను చూసుకుంటా పో. నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వు అలానే ప్రవర్తించు, నువ్వు అలానే యథార్థంగా జాగ్రత్తగా క్రమంగా నాకు ఇష్టంగా నడుచుకో, నాకు ఇష్టంగా నడుచుకో. అదొక్కటే చూసుకోను. నాకు దుఃఖం కలిగించొద్దు, నాకు అభ్యంతరకరంగా అడుగులేదు, నేను చూసుకుంటా. నా చేతన ఇది సమస్తము. నువ్వు సరి చేసుకో. కొన్ని లోపాలు ఉన్నాయి, అవి గాయం, అవి నాకు బాధ కలిగే, నీకు ఈ దెబ్బలు అవి దిద్దుకో, తీసేస్తా, మొత్తం తీసేస్తా. నీలో విరగవలసినవి కొన్ని ఉన్నాయి, తప్పలా. నాకు నేను గాయపరచంది తప్పలా, బాధ పెట్టండి తప్పలా. లేకపోతే నువ్వు కంట్రోల్ కావు. అందుకే దెబ్బ కొట్టాల్సి వచ్చింది, కొట్టాను. ఇప్పుడు దారిలోకి వచ్చావు, ఇప్పుడు సరి చేసుకున్నావు, తీసేస్తా, బాధపడవాకు, ఏడవాకు. తల్లి పిల్లకు చెప్పినట్టు చెప్తాడు. మరి ఎందుకు చేసావు? అందుకే తన్నే. ఇంకా దన్నాను లేవు, దా, ఇంకేడవాకు దా అని కొట్టిన దెబ్బ తీరేటట్టు తల్లి ఆదరించినట్టు, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నది అదే. దేవునికి స్తోత్రం. దుఃఖం ఎందుకు వచ్చింది? తల్లిది అంతేనే వచ్చింది. ఇప్పుడు ఆదరణ కూడా ఎవరు ఇవ్వాలా? తన్నిన అమ్మే దగ్గర తీసుకోవాలా. లాగా ఒకటి పీకిద్ది, వాడు కూర్చొని ఏడుస్తామంటే మళ్ళీ దగ్గర తీసుకుని, ఎందుకు నాయన మరి నాకు అంత ఇబ్బంది కలిగించావు? అట్లా చేస్తే నీకే నష్టం కదా. రోడ్డు మీదకి వెళ్ళొద్దురా అంటే వెళ్తున్నావు, నువ్వు ఏదన్నా బండి తగిలితే మొత్తాన్ని చచ్చిపోతావు కదా. పదే పదే వెళ్తున్నావు, కోపం రాదా? ఇంకెళ్ళొద్దు, ఇంకెళ్ళను మమ్మీ అన్నాడు అనుకో, దగ్గర తీసుకొని వాడి కోసం అమ్మ ఏడిచిద్ది. మళ్ళీ ఇంకెళ్ళను మమ్మీ, నిన్ను బాధ పెట్టానని వాడు కానీ అంటే, ఇంత మంచి బిడ్డ నాయన, నిన్ను ఎంత బాధ పెట్టాను దగ్గర తీసుకుని మళ్ళీ అమ్మ ఏడిచిద్ది. ఆయన మనకు అమ్మ, ఒక అమ్మ వలే. వాక్యం ఉంది, ఒక తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అన్నాడు. ప్రయాసపడుచు గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నిమిషమాత్రము నీ మీద కోపగించి నీ గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుతున్న, బాధపడకు. నిమిషమాత్రం కోపడ్డా, గొప్ప వాత్సల్యంతో నిన్ను మళ్ళీ చేర్చుకుంటూ బాధపడ్డా. సరి చేసు. ఏది నన్ను మించి నీ దగ్గరకు వచ్చేది ఏది? నీలాంజనములతో నీ కట్టడములో నీ పునాదులు వేస్తా, నీ గుమ్మములు కడతా. దుఃఖాక్రాంతురాలవై ఉన్నావు. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారం అవుతారు. నేను విస్తారంగా ఆశీర్వదిస్తా, ఏం భయపడద్దు నువ్వు. నేను ఎప్పుడు కూడా మీకు చెప్పేది, లైవ్లో ఉన్నోళ్ళకి చెప్పి అందరూ చెప్పేది, ఆయన దృష్టి ఎదుట ఎలా నడుచుకుంటున్నారో చూసుకోండి. ఆయన దృష్టి ఎదుట జాగ్రత్తగా నడుచుకోండి. సద్బుద్ధి కలిగి సుబుద్ధి కలిగి ప్రవర్తించండి. ఇక దేనికి భయపడకండి. గుండె జబ్బా ఏపో, నేను చెప్తా పో, నీ గుండె నార్మల్ అయింది పో అంటాడు. నువ్వు కిడ్నీలు జబ్బా, కిడ్నీలు చేసింది నేనే, ఖరాబ్ అయినా, ఓకే మళ్ళీ ఒక మాట సెలవు ఇస్తాను, మళ్ళీ నార్మల్ వచ్చేస్తుంది పో అంటాడు. దేవుడికి సాధ్యం సార్. చెడిపోయిన అవయవాలను కూడా తిరిగి బాగు చేయగలడు. చెడిపోయిన లివర్ని బాగు చేయగలడు, మెదడుని బాగు చేయగలడు, కిడ్నీలను బాగు చేయగలడు, గుండెను బాగు చేయగలడు, రక్తమును శుద్ధి చేయగలడు. ఎంతమంది జీవితాల్లో కార్యాలు చేశాడు ఆయన. ఏం ఆశించి చేశాడు ఒక్కసారి చెబితే ఇక ముగిస్తా. మారు మనస్సును ఆశించి. అద్భుతాలు చేసేది మారు మనస్సును ఆశించే
అద్భుతాలు ఇంకా విస్తారంగా జరగాలంటే కూడా మారు మనస్సే కీలకం. అర్థమైందా? ఆయన ఆశించిన విధంగా మనం మారు మనసు పొంది జరిగిన కార్యాలను బట్టి దేవుని వైపు మళ్ళుకుంటే కంటిన్యూ అవుతుంది. ఇక ఎన్ని కార్యాలైనా చేస్తాడు ఆయన. యేసయ్య ఎందుకు చేశాడు అద్భుతాలు అన్న దానిలో ఒక కారణమే చెప్పాను, అది మారు మనస్సును ఆశించి. ఇంకా ఎందుకు చేశాడు? దేవుని మహిమార్థం. ఇంకా ఎందుకు చేశాడు? ఆయన కనికరాన్ని బట్టి. ఇంకా ఎందుకు చేశాడు? తన పిల్లల మీద జాలిని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి. ఇంకా ఎందుకు చేశాడు? వాక్యమును స్థిరపరచడానికి. ఇట్లా అనేక కారణాలను బట్టి అద్భుతాలు చేశాడులే. మెట్టుకు ఒక్క అద్భుతం, ఒక్క విషయమే మాట్లాడాను నేను. ఓకేనా? అంత కార్యాలు చేసి ఏం ఆశించాడా? మారు మనసేగా. వదలొద్దంటయా పిసినారి బుద్ధిని, వదలొద్దంటమ్మా ఈర్ష్య బుద్ధిని, వదలొద్దు ఆ దుర్బుద్ధిని, పక్కోళ్ళ వాటి కక్కుర్తి పడే బుద్ధిని. నేనేం ఆశించలేదన్నా, మరి పక్క వాళ్ళ భార్యను మోహంగా చూస్తున్నావుగా, కక్కుర్తి బుద్ధి కాదు. పక్కవాడి భార్యను ఆశించిన హృదయంలో అది కూడా వాని ఆస్తి కక్కుర్తి పడ్డట్టే కదా. నాకు దేవుడు ఇచ్చింది చాలు అనుకోవాలి, స్త్రీ అయినా పురుషుడైనా. అట్లా ప్రతి విషయంలో పరిశీలించుకొని అడుగై, నా తండ్రి నీకు తోడై ఉండి ఇప్పుడు నువ్వు పొందిన దానికంటే మరి మిక్కిలి ఎక్కువగా నిన్ను ఆశీర్వదించి అన్ని విధముల నీకు పుట్టిన వారిని తరముల దీవెన నీ మీదికి రప్పిస్తాడు ఆయన. నీ సంతతిని దేశం యొక్క ఉన్నత స్థలముల మీద కూర్చోబెడతాడు. మారు మనసు పొంది సద్బుద్ధి కలిగి ప్రవర్తించిన వారికి ఇహమందును పరమందును కూడా కృప దొరుకుతుంది. కనుక బిడలారా, అందరూ కూడా సరి చేసుకుందాం, మారు మనసు పొందుదాం, సమస్త విషయాల్లో చక్క చేసుకుందాం, దేవుని అద్భుతాలు ఇంకా ఎక్కువగా అనుభవిద్దాం. ఆమేన్. ఏమోనన్నా నేను మారు మనసు పొందినా నా కష్టాలు తప్పట్లేదని ఫినిషింగ్ టచ్లో డైలాగ్ మీరు వేసుకుంటారని నాకు తెలుసు. ఇవన్నీ ఆత్మ ద్వారా అర్థమవుతుంటాయి నాకు. దేవుని స్తోత్రం. ఈ ముగింపులో నువ్వు చెప్పినట్టే అన్ని విషయాల్లో బ్యాలెన్స్ చేసుకొని మారు మనసు పొంది జాగ్రత్తగానే బతుకుతున్నానన్న, ఆయన ఏందో నాకు బాధలు తప్పలా అని కొంతమంది ఆత్మఘోష, అది ఆత్మ ద్వారా నాకు వినపడింది. సమాధానం వినండి. ఈ ఒక్క ముక్క 1:55 అయింది, ఇంకా 2 కాలేదు. కష్టపడి 2కు తీసుకెళ్ళి ముగిస్తాను నేను. దేవునికి స్తోత్రం. అదేమిటంటే 2 గాలే, భయపడవాకండి. 2 కానియను అంటేనే అయిపోతుందని అనొద్దు. అదేంటంటే యాకోబు మారు మనసు పొందకముందు దేవుని కార్యాలు చూశాడు. పాపం మారు మనసు పొంది తొడగూడు వసిలిన తర్వాత అన్ని బాధలే, అన్ని ఇబ్బందులే. కొడుకులు మోసం చేసి, ప్రేమించే కొడుకు దూరం అయ్యి, కూతుర్ని ఒకటి ఇచ్చేసి, అన్ని రకాల ఇబ్బందులే. కానీ మారు మనసు పొందిన యాకోబుకి బాధలేంటి అనిపిస్తుంది. కానీ యాకోబు క్లైమాక్స్ చూడండి మీరు. యాకోబు క్లైమాక్స్ చూడండి. తను నష్టాలు అనుకున్నవన్నీ కూడా తనకు ప్లస్లుగా మారాయి. టోటల్గా యాకోబు నుంచి వచ్చిన 12 మంది కొడుకులు 12 గోత్రాలు అయితే, ఆ 12 గోత్రాల్లో ఒక గోత్రం యూదా గోత్రం అయితే, ఆ యూదాలో నుంచి రక్షకుడు వచ్చాడు. అర్థమైందా? శిల్పం ఎంత గాయాలు పొందిద్దో అంత విలువను సంతరించుకుంటుంది. దేవుని బిడలారా, ఎంత గాయాలు పొందుతామో మనం, ఎంతగా నల్లగొట్టబడతామో అంత ఆశీర్వాదకరమైన పరిమళ భరితమైన భవిష్యత్తు తప్పకుండా స్వతంత్రించుకుంటాం. కాబట్టి మారు మనసు పొందిన తరువాత నాకు ఈ బాధ లేదని అనుకోవద్దు. మారు మనసు పొందామంటే ఇక దేవుడు చేతుల్లోకి తీసుకుంటాడు, చక్కగా నిన్ను మలుస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే అనేక మందికి ఆకర్షణీయమైన వస్తువుగా నేను చేసేస్తాడు ఆయన, కన్ఫామ్. కాబట్టి మారు మనసు పొందినందున బాధలు ఎక్కువ అవుతున్నాయి అనుకోవద్దు. ప్రభువు నిన్ను జోక్యం చేసుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించటం మొదలుపెట్టాడని గ్రహించు. చివరికి ఏం జరిగింది? యాకోబు కొడుకు అమ్మబడ్డాడు.
కుమారుణ్ణి నేను కోల్పోయానని కొన్ని సంవత్సరాలు ఏడ్చుంటాడు. ఒకవేళ ఈ కుమారుడు అక్కడికి అమ్మబడకపోతే, ఈ కష్టం యాకోబుకు రాకపోతే మిగిలిన కొడుకులందరూ తెచ్చేవాళ్ళు ఆ కరువు కాలంలో. కరువు కాలం 7 ఏళ్లలో యోసేపు అక్కడికి పోబట్టి ఐగుప్తోళ్ళు బతికారు, వీళ్ళు బతికారు. ధాన్యాన్ని భద్రం చేశాడు కాబట్టి. యోసేపు ఆడకు పోకపోతే కనాను దేశంలో ఉండి ఆ కరువులో యోసేపుతో సహా మొత్తం చచ్చిపోయేవాళ్ళు. కాబట్టి యాకోబుకు మేలు చేయాలని, గోత్రాలను బ్రతికించి ఉంచాలనే యోసేపును అలాగా అమ్మబట్టానికి అనుమతించాడు. టోటల్గా యాకోబు మేలునే దేవుడు చూశాడు తప్ప కీడుని కాదు. ఓకే, ఈరోజు దేవుణ్ణి ప్రేమించి సుబుద్ధి కలిగి మారు మనసు పొంది క్రమంగా నడుచుకుంటున్న నీకు ఎదురవుతున్న పరిస్థితులన్నీ టోటల్గా యాకోబుకు వచ్చినట్టు నీ మేలుకే వస్తాయి. నమ్మితే గట్టిగా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. ఇప్పుడు పైకి లేచి నిలబడు. లైవ్లో ఉన్నోళ్ళు కూడా ఈ విషయాలను గుర్తించి సరిచూసుకోండి. దేవుని ఎదుట క్రమమైన జీవితాన్ని ఏర్పరచుకోండి. మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. మారు మనసు ప్రాముఖ్యత గుర్తుపట్టండి, జాగ్రత్త పడండి. నా తండ్రి నిన్ను ఆశీర్వదించగోరాడు కనుక నీ విషయాలన్నీ నీకు వచ్చేటట్టు చేశాడు. లైవ్లో ఉన్నోళ్ళు, జూమ్లో ఉన్నోళ్ళు, జూమ్ ఉందారా? కట్ అయిపోయిందా? సరే పో, తీసే. పరిశుద్ధ ప్రభువా నీకు వందనాలు. మా బిడ్డలందరినీ దీవించండి, నీ ఆశీర్వాదంతో నింపండి, కృపాక్షేమం కలిగించండి. విస్తారంగా నీ బిడ్డలతో మాట్లాడావు. విశేషమైన సంగతిని మా దృష్టిలోకి తీసుకొచ్చావు. దేవా, నీ వాక్యమును పంపమన్నావు, మేము పంపమన్నాము, మేము పంపావు నాయన. నా ప్రభువా, పంపమన్నాము, మాట్లాడావు. థ్యాంక్ యూ. మా బిడ్డలందరి హృదయాల్లో ఈ మాటలు స్థిరపరచండి. అందరి బుద్ధులు సరిచేయబడాలి, విమర్శనాత్మకమైన మనసులు సరిచేయబడాలి. ఎవరిని వాళ్ళే విమర్శించుకోవాలి. జరిగిన పరిస్థితులు ఇలా ఎందుకు వచ్చినాయి, దీనికి ఏమి కారణం, ఎందుకు నా గతి ఇలా మారిపోయింది, ఎందుకు నా పరిస్థితి ఇలా అయిపోయింది, అనేక మంది ఆశీర్వదించబడి ఉండగా నేను ఎందుకు శాపాన్ని అనుభవిస్తున్నాను, నా బుద్ధిలో ఏదో నేను దిద్దుకోవాల్సి ఉంది, నాలో లోపాలు ఉన్నాయి అని ఎవరికి వాళ్ళే స్వీయ పరీక్ష, తమను తామే పరీక్షించుకొని పరిశీలించుకొని మారు మనసు పొందాలి, దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. మేము అందరము కూడా సరిదిద్దుకోవాలి. ప్రభువా, మా బిడ్డలందరినీ దీవించండి నాయన. కన్న తండ్రి కనికరించండి, కృపాక్షేమం కలిగించండి. సాతాను కుట్రలు నాశనమైపోవాలి, శరీరేచ్ఛలు నా ప్రభువా అణచివేయబడాలి. ఆత్మానుసారత నడవాలి మాలో, ఆత్మానుసారత గెలవాలి మాలో. పరిశుద్ధాత్మ వశులమగుదుముగాక మేము నాయన. ఆత్మానుసారంగా ప్రవర్తించి ఆత్మవశులమై నీ దృష్టి ఎదుట ప్రవర్తించినట్లు మమ్మల్ని బలపరచమని, మా బిడ్డలు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యల నుంచి యేసు నామములో విడుదల నీ బిడ్డలకు ప్రసాదించి అందరినీ ధైర్యపరిచి ప్రోత్సహించినందుకు వందనాలు చెల్లిస్తూ, చైతన్యపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీ బిడ్డలు ఒప్పుకుంటుండగా అయ్యా ఇక ఆ పాపం జోలికి వెళ్ళదని ఒప్పుకొని మారు మనసు పొందుచుండగా నీ బిడ్డల్ని బలపరిచి వారి పాపము నీ రక్తముతో కడిగి శుద్ధీకరించి వారిని బాగు చేయి, బ్రతికించు, స్వస్థపరచు, క్షేమాన్ని కలిగించు. వారి జీవితంలో కార్యాలు జరగాలి, అద్భుతాలు జరగాలి, రిపోర్ట్స్ మారాలి. మారు మనసు కొరకు అద్భుతాలే, మారు మనసు పొందిన తర్వాత అద్భుతాలే. ప్రభు, నువ్వు అద్భుతాల దేవుడవై ఉన్నావు, అద్భుతకరుడవై ఉన్నావు. స్తోత్రమయ్యా. మా బిడ్డలకున్న వ్యాధి బాధలు, బలహీనతలు తొలగిపోవాలి. స్వస్థత కలగాలి, మనోబలం, ఆశా నిగ్రహం కలగాలి, ఆరోగ్యం కలగాలి, ఆయుష్ కలగాలి. వారికి పుట్టిన సంతతి కూడా దీవించబడాలి. కృప చూపు, వారి భవిష్యత్తు శుభప్రదం చేయి. యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించునుగాక. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. అత్యాసక్తితో సమకూడిన మీ అందరికీ వందనాలు. మిస్ అవ్వద్దు. బుధవారం ఛాన్స్ ఉన్న వాళ్ళంతా కూడా తప్పకుండా కలిసి ఆరాధనలో ఏకీభవించండి. నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను కలుస్తాను, నేను లేనప్పుడు అన్నయ్య వాళ్ళు మాట్లాడతారు. విలువైన సందేశాలు విందాం, హృదయంలో భద్రం చేసుకుందాం.
మారు మనసులోని రకాలు, మారు మనసు యొక్క ప్రతిఫలాలు అన్నీ చెప్పుకున్నాం ఈరోజు మనం. కృప మనందరికీ తోడై ఉండును గాక. దైవాశీస్సులు. సెలవు.